హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన మరో ముఖ్యమైన అప్డేటు బయటకు వచ్చింది. ఈ 13,000 రూపాయలు ఎప్పుడు విడుదల చేస్తారో మనకు ప్రభుత్వం అప్డేటు విడుదల చేసింది. సో ఏ తేదీన డబ్బులు పడతాయి, ముందుగా ఎవరికి పడతాయి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇదే సమయంలో ఆ సమావేశాలకు ముందుగానే తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ఒక్కో విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున నిధులు జమ చెయ్యాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ నెల 24వ తేదీకి ముందుగానే, అంటే ముందు తేదీల్లో వచ్చే ఏదైనా తేదీన లేదా అదే తేదీ నాటికైనా తల్లికి వందనం నిధులను అర్హులైన తల్లుల ఖాతాల్లో జమ చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే తుది విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత ఉంటుంది. అలాగే ఈ పథకం తొలి విడత అమలుకు సంబంధించి సుమారు 10,049 కోట్ల నిధులను పరిపాలన అనుమతులు లభించే అవకాశం ఉందని సమాచారం వెలువడుతుంది. అయితే ఈ ప్రక్రియకు సంబంధించిన తుది తేదీలు, నిధుల విడుదల సమయం వంటి అంశాలపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది. మరోవైపు ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా పాఠశాలల్లో చేరిన అర్హులైన విద్యార్థులకు రెండో విడతలో నిధులు విడుదల చేసే అవకాశం ఉందని కూడా సమాచారం అందుతుంది. అంటే ముందుగా ఎవరైతే స్కూల్లో నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళి చదువుతున్నారో వారికి జమ అవుతాయి. ఎవరైతే కొత్తగా స్కూలు లేదా కాలేజీల్లో జాయిన్ అయ్యారో వారికి రెండో విడతలో జమ అవుతాయి. సో కాబట్టి ఈ డబ్బులు రావాలంటే తల్లులు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంటు, ఈకేవీసీ, ఎన్పిసి లింకు ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. ఈ పథకానికి అర్హులైన కుటుంబాలు అధికారిక ప్రకటనలు, ప్రభుత్వ తాజా అప్డేట్లను గమనిస్తూ ఉండడం మంచిది. ప్రభుత్వం నుంచి ఎలాంటి కొత్త ప్రకటన వచ్చినా వెంటనే మీకు అందిస్తాను. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. మీ కుటుంబంలో తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు ఉన్నారా? అలాగే ఈ 13,000 రూపాయలు ఈ నెల 24లోగా జమ అవుతాయని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.